గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికి జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? ఏనయ్యా అంటే పబ్లిక్ సెక్టర్లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంచో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? నేను కూడా 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైనా డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. పని చేయించాలి, మనం కూడా పని చేయాలి. కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలనా? నేను ప్రైవేట్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది. ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయిపోయినాయి. ఎత్తిపోయి లోపలేస్తే ఇంక డిస్టర్బెన్సీ లేదు, అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి, రాష్ట్రం కూడా బాగుంది. మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇప్పుడు ఇంతమంది వస్తున్నారా? ఎందుకు వస్తారు ఇక్కడికి? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వాళ్ళ డబ్బులు తిరిగి వస్తాయి, వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుంది. రేపటి నుంచి నేను పని చేయను, నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా? ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు. కొంచెం మీరు కూడా కల్చర్ ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అందరం. విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారంటే గుడ్ పీపుల్ కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తున్నారు. ఒక ఊర్లో ఒక రౌడీ ఉంటే ఆ ఊరికి బోరు. నీ కూతుర్ని ఇస్తావా దొంగలుండే ఊర్లో? ఏమయ్యా చెప్పను? దట్ ఈజ్ వేర్ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే ఇంక మోటివేషన్ కూడా గట్టిగా చేయాల్సి వస్తుంది. ఐ హావ్ సీన్ 45 ఏళ్ళు రాజకీయం చూశాను. నేను కరెంటు లేని పరిస్థితిలో నుంచి ఇంటిపైన కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చే రోజు చూస్తున్నా. మనం కూడా ఇవన్నీ ఉపయోగించుకోకుండా అడగమన్నారు కాబట్టి అడ్డుదండగా అడుగుతానే ఉంటాం. అది ఇది అనేది వదిలేయాలి. మీరు కూడా ప్రాక్టికల్గా అడగాలి. అందరం కూడా జాగ్రత్తగా. మనం ఇంత సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఎవరో ఒకరు ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు. చెప్పకపోతే దాన్ని ఒక ఇష్యూ చేయాలని ఒక సీడ్ ఒకటి వేస్తావు. ఆ సీడ్ వేసేది మానేయాలి. ఫ్రీ ఎక్కడుందా నీకు? 12,000 కోట్లు పెడితే కనీసం నీకు కూడా, నువ్వు చదువుకున్నాడువే కదా, నీకు మామూలు వాళ్ళకి గుర్తు ఇదేంటి? కాబట్టి ఎవరైనా సరే మీ అందరూ అడుగుతున్న ఒకటే మాట, 12,000 కోట్లు పెట్టారా లేదా? బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అవునా కాదా? అది డబ్బులు అవునా కాదా? నేను వాటర్ ఛార్జెస్ అని ఫర్గోయానా లేదా? కరెంటు ఛార్జ్ పోయినా లేదా? సెక్యూరిటీ పెట్టానా లేదా? ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకున్నావా లేదా? దేనికోసం వదులుకున్నాం? మన వాళ్ళ కోసమే కదా. అట్లా నుండి ఎంచోపైన అదే మాట్లాడుతూ ఉంటే కూర్చొని ఎవరికైనా విసుగు వస్తుంది. కరెక్ట్ కాదని గుర్తుపెట్టుకోండి అందరూ. ఎట్టి పరిస్థితులు చేయరు. కానీ ఆ ఇండస్ట్రీ రన్ చేసేది మాత్రం ప్రొఫెషనల్గా చేయాలి. నేను కూడా 3 నెలలకు ఒకసారి రిపోర్ట్ తెప్పించుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో లాస్లో రన్ కావడానికి వీలు లేదు. ఒక గోల్డ్ మైన్, అది గోల్డ్ మైన్ మీరంతా కలిసి ఇది చేస్తున్నారు. అసలు వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని కాస్త చెప్పండి మాకు. మాకు తెలిసి, రాష్ట్ర ప్రజలకు తెలిసైతే మాత్రం వైట్ ఎలిఫెంట్ అని ఏదైనా మనకు భారం అనిపిస్తే దాన్ని వైట్ ఎలిఫెంట్తో పోలుస్తాం. మరి ఈ రోజున మీరు వైట్ ఎలిఫెంట్తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు పోలుస్తున్నారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు భారం అయిందనా అర్థం? అక్కడున్నటువంటి కార్మికుల యొక్క భారం మీ మీద పడుతుందనా? అక్కడ యొక్క కార్మికుల ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళ జీతాలు కావచ్చు, అది మీకు భారంలా కనిపిస్తుందా? మొత్తానికి మొత్తం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి భారంగా కనిపిస్తుంది కాబట్టి వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఈరోజు మీరు కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ భారాన్నే మీరు వైట్ ఎలిఫెంట్ థియరీ అని అంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? మాకు అర్థమైంది అయితే ఇది. ఇంకేదన్నా ఉంటే మీరు చెప్పండి. ఎంతోమంది చెప్తూనే ఉంటారు, మనం కూడా చూస్తూనే ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారి జర్నీ అంతా కూడా
ఆయన ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి కూడా పరిపాలన పరంగా చూస్తూ ఉన్నాము. అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్, ఆయన యొక్క ఫిలాసఫీ ప్రైవేటైజేషన్. ఇక ఒక ఫార్ములా ఎంచుకున్నారు, ప్రైవేటైజేషన్. ప్రతిదీ కూడా ఆయన అధికారంలోకి వస్తే, జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అధికారంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టార్ని, పబ్లిక్ సెక్టార్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, ఆ పబ్లిక్ సెక్టార్ని బాగా చూసుకోవాలి, ఇంకా కావాల్సినటువంటి అన్ని విధాలుగా ఆ చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి, ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టర్ని స్ట్రెంగ్తెన్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ ముందుకు వెళ్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మాత్రం అది చాలా డిఫరెంట్గా ఉంటుంది, రివర్స్గా ఉంటుందనే చెప్పాలి. ఎందుకనంటే ఆయన పబ్లిక్ సెక్టర్ని కిల్ చేయాలి, పబ్లిక్ సెక్టర్ని చంపేయాలి, ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ. అందుకే అంటా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి నైజం ఎప్పుడు కూడా ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక ఫార్ములాలో ముందుకు వెళ్తూ ఉంటారు. అదే మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి హీఈస్ ప్రో ప్రైవేట్, నాట్ ప్రో పూర్. ఎందుకని అంటున్నా అంటే ఎప్పుడైనా వారి మాటల్లో మనం చూస్తూ ఉంటాము, నేను సంపద సృష్టిస్తా అంటారు. సంపద సృష్టించడం అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఈ పేదవాళ్ళని కావచ్చు, రైతులను కావచ్చు, మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని డెవలప్మెంట్స్ని కావచ్చు, అన్నీ కూడా ఏదైతే ఈ ప్రజల తాలూకా ఆస్తులు, ప్రభుత్వంలోని ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడము, వాళ్ళు సొమ్ము చేసుకోవడం అనేదే సంపద సృష్టించడం. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అదే. ఇక మాట్లాడితే అంటారు, నేను పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తానని అంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. పేదరిక నిర్మూలన కోసం కాదు, పేదలనే నిర్మూలించేందుకు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. అదే మనకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. ఇక ఇప్పటి పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా విజన్ 2047, 2057 అని చెప్పేసి ఇక ఏవో ఎలివేషన్లు వేసుకొని ఎక్కడ లేని ప్రజెంటేషన్లు అన్నీ తెచ్చి ఎప్పటి గురించో చెప్తాడు. ఈరోజు పరిస్థితి ఏంటి, ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి, రాష్ట్రానికి అవసరమైనటువంటి ప్రాజెక్టులు ఏంటి, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి, రాష్ట్ర ప్రజల బాధలు ఏంటి, రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏంటి అనే దాని మీద ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి ఇవేవి కూడా అవసరం లేనటువంటి అంశాలు. ఎంతసేపు ప్రైవేటైజేషన్ లేదా ఇక ప్రొజెక్టెడ్ విజన్ గురించి, వాటికి సంబంధించినటువంటి ఎలివేషన్ల గురించే ఆయన ఎంతసేపు కూడా ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. మేము అదే అడుగుతా ఉన్నాము. ఇప్పుడున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేటువంటి అంశం గురించి అసలు మీరు చెప్పగానే మీరు ఈ వైట్ ఎలిఫెంట్ అది ఇదని చెప్పేసి మీ ఇన్సైడ్ మీ మైండ్ సెట్లో ఉన్నటువంటి ప్రైవేటైజేషన్ని మీరు రబ్ చేసే పని చేస్తూ ఉన్నారు. అదే మాకు స్పష్టం అవుతా ఉంది. ఎన్నికల తర్వాత ఒకలాగా, అంటే అప్పుడు ఓట్ల కోసం ఒకలాగా, ఇప్పుడేమో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పుడు ఒకలాగా, ఒక ద్వంద్వ వైఖరి అనేది కనపడుతూ ఉంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉరేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే మనం ఈ రెండిట్లో మనం చూసాము. వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒక విలేకరన్న ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి ఏంటని చెప్పి మీ స్టాండ్ ఏంటని వారి మాటల్లో చంద్రబాబు నాయుడు గారిని అడిగితే, ఆ విలేకరిని నీ చెవులో చెప్పాలా, మీ ఇంటికి వచ్చి చెప్పాలా, ఇంట్లో కూర్చొని వీళ్ళు తిని పడుకుంటే సరిపోద్దా అని కార్మికుల్ని ఎంత చిన్న చూపు చేసి కార్మికుల్ని ఏ విధంగా అవమానించారు. అలాగే ఆ ప్రశ్న అడిగినటువంటి విలేకరిని బెదరగొడుతూ అతన్ని ఒక రకంగా అసలు ఈ ప్రశ్న అడగడం ఏంటి అన్నట్టుగా, నా ఇష్టం అన్నట్టుగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి మాట్లాడారో మనకు అర్థమవుతా ఉంది. అంటే దీన్ని బట్టే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఓట్ల కోసమేమో ఎంతవరకైనా పోరాడతాము, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు ప్రజలతో. దీని ప్రైవేటీకరణకు వ్యతిరేకమని మాట్లాడాడు. ఇప్పుడు వచ్చేసి మరొక వైట్ ఎలిఫెంట్ థియరీ అని చెప్పేసి మళ్ళీ దాన్ని ప్రైవేటైజేషనే తన అభిప్రాయంగా ఒక థియరీని తీసుకొచ్చి దాన్ని ఈ విధంగా మాట్లాడుతూ ఇవే ఆయుధాలు కేంద్రానికి అందిస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉరేస్తూ మరి ఆ ఉరితాడిని ఆయుధంగా ఆ కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తూ ఇక మీరు లాగండి చచ్చిపోద్ది ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పకనే చెప్తా ఉన్నాడు. అదే ఈ వైట్ ఎలిఫెంట్ థియరీగా మనకు అర్థమవుతా ఉంది.